సంఖ్యాకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మొదటి భాగంలో మనం చూస్తున్నది ఏంటంటే, మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి సైన్యాధిపతి స్థానంలో యాజకుడు అయినటువంటి ఫీనెహాసును దేవుడు ఎందుకు నిర్ణయం చేశాడు అంటే, మిద్యానీయులు అంటే ఫీనెహాసుకి అసలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళంతా వ్యభిచారం చేస్తారు కాబట్టి. వ్యభిచారుల్ని ఏమాత్రం కనికరం లేకుండా చంపేటువంటి లక్షణం ఫీనెహాసులో ఉంది కాబట్టి అలాంటి వారికి ఫీనెహాసునే సైన్యాధిపతిగా నియమించి పంపించాడు దేవుడు. ఇది దైవికమైన యుద్ధం అయితే, మరి వ్యభిచారుల కోసం సాక్షాత్తు దేవుడే నరావతారిగా వచ్చి తాను గుండెల్లో బల్లింపోటు పొడిపించుకున్నాడు, అత్యంత దారుణమైన మరణాన్ని రుచించాడు శిలువ మీద అంటే, ఇది మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. మనకు అర్థం కాదంతే, మాట్లాడుకోవాలి, విని ఊరుకుండాలి తప్ప నిజంగా నేను క్రీస్తు ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంటాను అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోట్లేదు. ఎందుకంటే పౌలు అన్నాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానం వరకు ఆలోచిస్తాం కానీ జ్ఞానానికి మించి ఏం ఆలోచించగలం కదా. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, దాన్ని అర్థం చేసుకోలేం. కొద్ది మట్టుకు అర్థమైతే దాంతో జీవితాన్ని గడపచ్చు, తర్వాత శాశ్వతంగా ఆయనతోనే సదాకాలం ఉండొచ్చు, ఆయన్ను అనుభవించవచ్చు. అంతవరకు కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం మొదటి భాగంలో. ఇప్పుడు 6వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడుకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. ఇంతవరకు మొదటి భాగం అయితే, ఇప్పుడు చూడండి, అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధమునకు పంపెను. ఫీనెహాసును యుద్ధానికి పంపించాడు మోషే. ఏమిచ్చి? అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణాలు ప్లస్ ఊదడానికి బోర్లు. ఏంటి, యుద్ధానికి పోయేవాడికి ఇచ్చి పంపించాల్సిన ఇవా? మోషేకి తెలీదా? యుద్ధానికి పోయేటప్పుడు కత్తినివ్వాలి, డాలునివ్వాలి, ఈ యుద్ధాయుధాలని, కవచాలని కదా. కానీ మోషే ఏమి ఇచ్చాడు అంటే, అతని చేతికి పరిశుద్ధమైన ఉపకరణాలను ఇచ్చాడంట. తర్వాత ఊదడానికి బోర్లు ఇచ్చాడంట. 10వ అధ్యాయం సంఖ్యాకాండంలో బోర్ల గురించి ఉంటుంది. నకిషీతో చేయబడినటువంటి వెండి బోర్లు ఉంటాయి 2. అవి దేనికంటే సేనను తరలించడానికి, అంటే సంకేతాలు ఇవ్వడానికి. అలా ఏ సేన ఎవరు ఎటువైపు దాడి చేయాలి, ఎటువైపు ఆగాలి, ఎటువైపు ముందుకెళ్ళాలి, ఇదంతా కూడా బోర ద్వారా సంకేతాలు ఉంటాయి. ఒక్కసారి ఊదినప్పుడు ఎలా స్పందించాలి, 2 సార్లు ఊదినప్పుడు ఎలా స్పందించాలి, ఆర్భాటంగా ఊదినప్పుడు ఎలా స్పందించాలి, ఆర్భాటంగా 2 సార్లు ఊదినప్పుడు ఎలా, ఇదంతా కూడా సంఖ్యాకాండ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. బోర్లు ఇచ్చాడంట. ఓకే, బోర్లు వారికి గైడెన్స్ ఇవ్వడానికి, మార్గాన్ని నిర్దేశించడానికి, ప్రణాళిక ఇది అని చెప్పడానికి బోర్లు. సరే, తర్వాత ఏమి ఇచ్చాడంట? పరిశుద్ధమైన ఉపకరణాలు ఇచ్చాడంట. ఫీనెహాసుకి బల్లి ఇవ్వాలి. ఆయన బల్లాన్ని బాగా వాడగలడు, అందులో ఆయన సెలెక్ట్ అయ్యాడు గతంలో కూడా. బల్లాన్ని ఇవ్వకుండా, పోనీ కత్తిని ఇవ్వకుండా పరిశుద్ధమైన ఉపకరణాలు ఇచ్చి పంపించాడు. ఎందుకు పరిశుద్ధమైన ఉపకరణాలు ఇచ్చాడు అంటే, యుద్ధంలో విజయం అన్నది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. యుద్ధంలో విజయం నిర్ణయం అయిపోయింది. పరిశుద్ధమైన ఉపకరణాలని ఎందుకు ఇచ్చాడు? ఏంటవి అంటే, యాజకులు వాడేటువంటి వస్తువులు ఏంటంటే, యాజకుడు ఒకటి యాజక వస్త్రం, యాజకులు వేసుకునేటువంటి వస్త్రాలు. దేవుడు ప్రత్యేకంగా చెప్తాడు లేవీకాండంలో ఎలా ఉండాలి యాజకుని వస్త్రం అని, రంగులతో సహా చెప్తాడు. అందులో వాడాల్సిన దారాలు, వాటి రంగులు కూడా చెప్తాడు. వాటి కుట్టేటువంటి విధానం మొత్తం దేవుడే నిర్ణయం చేస్తాడు. వాటి అంచులు అన్నీని యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఇంకెవరు వేసుకోకూడదు. ప్రధాన యాజకుడైన ఎలియాజరు అక్కడే ఉన్నాడు, షిత్తీములో ఉన్నాడు. ఆయన ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. ఆయన బయటకు రాకూడదు, ఎందుకంటే ఆయనకు అపవిత్రత అంటుకుంటుంది. ప్రధాన యాజకుడు బయటకు వస్తే అపవిత్రత అంటుకుంటుంది. ప్రధాన యాజకుడికి అపవిత్రత అంటుకుంటే ఇక ఎవరికి ఆయన ప్రాయశ్చిత్తం చేయలేడు. కాబట్టి ప్రధాన యాజకుడు దాన్ని విడిచిపెట్టి రాకూడదు, అక్కడే ఉన్నాడు. ఆయన కుమారుడైన ఫీనెహాసు వచ్చాడు, యాజకుడు ఆయన. పరిశుద్ధమైన ఉపకరణాలు అంటే మొట్టమొదటిగా యాజకుని వస్త్రము. యాజకుని వస్త్రం అంటే యాజకుడు మన మధ్య ఉన్నాడు అంటే దేవుని ప్రతినిధి మన మధ్య ఉన్నాడు అనేటువంటి ధైర్యం వస్తుంది సైనికులకి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం అడవిలో వెళ్తున్నాం బస్సులో.
ఏదో కొంచెం భయంగా అనిపించింది, ఏదో తేడాగా ఉంది వాతావరణం. అక్కడక్కడ మధ్యలో రాళ్ళు పెట్టారు పెద్ద పెద్దవి, ఎవరో దోపిడి దొంగలు ఉంటారేమో అనేటట్టుగా ఏదో కొంచెం భయంకరంగా అనుమానంగా అనిపిస్తుంది లోపల. అలా భయపడుతూ చూసినప్పుడు మనకు 2 సీట్ల అవతల ఒక పోలీసు కూర్చో ఉన్నాడు, పోలీస్ డ్రెస్ వేసుకొని. ఏమనిపిస్తుంది? ఆయన నడుముకి ఒక పిస్టల్ ఉంది, బలంగా ఉన్నాడు, పైన 3 స్టార్లు ఉన్నాయి, ఒక పోలీస్ ఆఫీసరు. ఆ డ్రెస్సును చూడగానే అందరు హీరోలు అయిపోతారు. ఎందుకని? ఆ వస్త్రధారణ అన్నది ధైర్యాన్ని ఇస్తుంది. పోలీసు ఉన్నాడు ఇక్కడ కదా. ఆ 12,000 మంది సైన్యం ముందర తెల్లటి యాజక వస్త్రాలు ధరించినటువంటి యాజకుడైన ఫీనాసు నిలవబడగానే ఈ 12,000 మందిలో ధైర్యం, దేవుని సన్నిధి, దేవుని ప్రతినిధి మా మధ్య ఉన్నాడు, దేవుని ప్రతినిధిని దాటి ప్రమాదం మా మీదకి రాదు కదా. మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరు ఫోన్ చేస్తారు? మొట్టమొదట నాకే. ఎందుకని? మాకు భక్తి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మా పాస్టర్కి చాలా ఎక్కువ భక్తి ఉంటుంది కదా. ఆయనకు చాలా వాక్యం తెలుసు కాబట్టి మా ప్రార్థన వినకపోయినా సరే ఆయన ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ధైర్యం ఉంటుంది కదా. మరి నా మీదనే ఇంత ధైర్యం ఉంటే వెనక ముందు చూడకుండా బల్యంతో చంపి పడేసినటువంటి మిథ్యానీయుల్ని ఆయన వారి మధ్యలో ఉన్నప్పుడు ఇంకెంత ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ప్రస్తుతానికి పరిశుద్ధమైన ఉపకరణాలు పట్టుకున్నాడు, కానీ యుద్ధంలో తేడా వస్తే ఈయన కూడా బల్యం తీసుకుంటాడు కదా. తీసుకోడా? యుద్ధంలో తేడా జరుగుతుందంటే పరిశుద్ధమైన ఉపకరణాలు పక్కన పెట్టి బల్యం తీసుకుంటాడు. ఎందుకంటే ఈయనకు అసలు ఏ ఆజ్ఞ లేనప్పుడే బల్యం తీసుకున్నాడు. తేడా వస్తే అస్సలు ఒప్పుకోడు, అంతటి రోషం ఆయనకి. పరిశుద్ధమైన ఉపకరణాలు అంటే మొట్టమొదటిగా యాజక వస్త్రం, అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రతినిధి మా మధ్య ఉన్నాడు అనే ధైర్యం వీరి బలం కంటే, వీరి కసరత్తు కంటే, వీరి యుద్ధ నైపుణ్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది ఆ యాజక వస్త్రం. రెండవదిగా యాజకుని దగ్గర ఊరీము తుమ్మీము అని 2 బిళ్ళలు ఉంటాయి. ఊరీము తుమ్మీము అని అంటే యుద్ధం ఎలా జరగాలి అనే దానికి, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతాడు యాజకుడు. ఊరీము తుమ్మీము అనేటువంటి వాటిని వాడడం ద్వారా ఆ ఊరీము తుమ్మీము ఆ తీర్పు ద్వారా ఏదైతే వస్తుందో అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది. ఇది దేవుడు చెప్తున్నాడు, గెలుస్తాం మేము ఖచ్చితంగా. మూడవదిగా సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఎర్రని పెయ్య, విన్నారా? ఎర్రని పెయ్యను తీసుకొని రావాలి, దాన్ని ఎలా వధించాలి, ఎవరు వధించాలి, ఎక్కడ వధించాలి, దాన్ని ఎలా భస్మం చేయాలి, ఆ బూడిదను ఎలా తీసుకోవాలి, ఆ బూడిదను దేంట్లో కలపాలి, ఎన్నవ రోజు చిలకరించాలి, ఎన్నవ రోజు పరిశుద్ధుడవుతాయి, ఇవంతా కూడా పాప పరిహారార్థ జలం అని మనం ఆలోచించాం కదా. ఆ ఎర్రని పెయ్య, బూడిద, భస్మం ఆయన దగ్గర ఉంటుంది. పారే నీళ్ళను కూడా తీసుకుని వెళ్ళాడు, పరిశుద్ధమైన ఉపకరణాల్లో భాగంగా. తర్వాత మనం ఆలోచిస్తాం దాని గురించి. ఎందుకు అంటే ఆ యుద్ధంలో యుద్ధం చేసి ఆ శవాలను తగలాలి కదా. శత్రువుని నరికినప్పుడు ఆ వ్యక్తి రక్తం ఈ వ్యక్తి మీద పడుతుంది. ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని దాటేటప్పుడు ఆ వ్యక్తిని తగలాల్సి వస్తుంది. ఒకసారి ప్రారంభమైన తర్వాత ఏమంటాం? పీనుగా అంటాం కదా. ప్రారంభమైన తర్వాత ఏమంటాం? పీనుగా అంటాం. ప్రాణం ఉన్నప్పుడు ఏమంటాం? పాస్టర్ జాన్పాల్ అంటాం కదా. ప్రాణం ఉన్నప్పుడు గేట్ దగ్గరకు వచ్చి పాస్టర్ జాన్పాల్ గారు ఉన్నారా అని అంటారు. ప్రాణం అయిన తర్వాత బాడీ వచ్చిందా? ప్రాణం అయిన తర్వాత పీనుగులు అందరూ ఆ పీనుగులను దాటేటప్పుడు ఖచ్చితంగా తగలాలి సైనికులు. కానీ ధర్మశాస్త్రం రాయబడిన మాట ఏంటంటే పీనుగురు తగలకూడదు, శవాన్ని ముట్టకూడదు, ముడితే అపవిత్రుడు. ఎన్ని రోజులు? 7 రోజులు పాలెంలోనికి రాకూడదు. దేవుడు చెప్పాడు సంఖ్యాకాండం 19లోను లేవీకాండంలోను. కళేబరాన్ని తగలకూడదు, కళేబరాన్ని తగిలితే అపవిత్రుడు, దానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఒకవేళ ప్రాయశ్చిత్తం జరగకపోతే తన జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు, తెలిసి తగిలినా తెలియకుండా తగిలినా. కనుక పాప పరిహారార్థ జలాన్ని తీసుకుని వెళ్ళాడు ఫీనెహాసు. ఇక్కడ మనం గెలుస్తామా లేదా అనే ప్రశ్న లేదు. ఇక్కడ
వాళ్ళ శవాలను తగిలి అపవిత్రులైతే ఎలా పవిత్రపరచాలన్నదే ఇక్కడ ప్రశ్న. మొత్తం యుద్ధం తర్వాత చదవండి, ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా కూలలే, ఒక్క ఇశ్రాయేలు కూడా చనిపోలే. అటువైపు అందరినీ చంపేశారు, ఎవరు మిగల, పురుషులు ఎవరు మిగలకుండా అందరూ చచ్చిపోయారు, అందరూ చంపేశారు. కానీ ఇశ్రాయేలులో ఒక్కరు కూడా మరణించలే. చూడండి 7వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరిని చంపిరి. ఎంతమందిని? వెళ్ళింది 12,000 మంది. సైన్యాధిపతి ఎవరు ఇప్పుడు? ఫీనెహాసు. ఆయన చేతిలో ఏముంది? బల్లెము లేదు, కత్తి లేదు, డాలు లేదు. ఉన్నదేంటి? పరిశుద్ధమైన ఉపకరణాలు, బోరలు. కానీ ఎంతమంది చంపారు? మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరిని చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకేమును, సూరును, హూరును, రేబను చంపిరి. బోనస్ ఏంటంటే బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూడండి ఎంతమంది ఆపరు. మర్యాదగా దేవుడు 3 సార్లు దర్శనమిస్తే, బోనస్గా ఇంకో దర్శనం ఇస్తే, అన్నీ తెలిసిన మహానుభావుడు తొందరగా వెళ్ళాలి కదా, అవునా కదా? ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందంటే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలి. మనోడు అక్కడే ఉన్నాడు, ఇంకా ప్లాన్లు వేస్తున్నాడు. యాక్చువల్గా అప్పుడు 4 సార్లు మిస్ అయింది, కానీ ఈసారి ప్లాన్ వేస్తాను చూడు, మామూలుగా ఉండదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఆయుధమైనను వర్ధిల్లదు. ఓ యెరూషలేమా, ఇశ్రాయేలు, నీకు విరోధంగా నిరూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఉపాయం వర్ధిల్లదు, ఏ జ్ఞానం వర్ధిల్లదు. ఎందుకంటే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతాడు ఆయన. తల్లి తన చంటి బిడ్డను మరవచ్చు, తల్లి తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిపోవచ్చేమో. మర్చిపోతారా? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మంచి అనుభవం అనమాట. నిద్రలో దబేలమని బిడ్డ కింద పడుతుంది. ఎందుకని? మనుషులు కదా, అలిసిపోతాం కదా, నిద్ర వస్తాయి కదా. తల్లి మర్చిపోవచ్చు బిడ్డని. హాస్పిటల్లో అయితే నా బిడ్డను ఎవరు ఎత్తుకుపోయారు కేకలు. ఏమైంది? నీ పక్కన ఏదో ఉన్నదంటే నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. తల్లి తన చంటి బిడ్డను మర్చిపోవచ్చు, గర్భమున పుట్టిన తన బిడ్డను తల్లి మరవచ్చేమో, కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఓ యెరూషలేమా, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవే. నీ మీద భారం ప్రయోగించబడదు, నీ మీద ఆయుధం ప్రయోగించబడదు. ఎందుకంటే నా అరచేతులు పెట్టుకోన్నా. నా అరచేతుల మీదకి ఎవడైనా బాణాన్ని ప్రయోగించగలడా? నీవు తోక జాడించినంత వరకు ప్రయోగించలేడు. నీవు తోక జాడించావనుకో నేనే నీకు శత్రువుని అవుతాను. అంటే మనం లైసెన్స్గా తీసుకుంటారు, యేసుప్రభువులో మేము రక్షించబడ్డాం, ఇక ఏం డోకలేదు మనకని. కాదు, తోక జాడించినంత వరకు ఆయన దాటి మన దగ్గరికి ఏ అపాయం రాదు. తోక జాడించామా ఆయనే శత్రువు అవుతాడు. హోషే గ్రంథం చదవండి. ఓ ఇశ్రాయేలు, నేను నీకు విరోధిని. ఓ ఇశ్రాయేలు, నేను నీకు శత్రువయ్యాను. ఓ ఇశ్రాయేలు, నేను నీ మీద కోపంగా ఉన్నాను. ఎన్నిసార్లు అంటాడు తెలుసా? కానీ వీళ్ళు అనుకుంటారు, అశ్షూరు వచ్చినప్పుడు ఐగుప్తు పరిగెడతారు. ఐగుప్తు రాజా, నీకేం కావాలి చెప్పు, బంగారు కావాలా, వెండి కావాలా, నీకేం కావాలంటే నాకు ఒక 20,000 మంది సైనికులు. ఐగుప్తు రాగానే అశ్షూరు పరిగెడతారు, ఇంత బంగారు ఇస్తాను, ఇంత వెండి ఇస్తాను, నాకు సైన్యాన్ని ఇవ్వు. ఇలా చుట్టుపక్కల రాజ్యాలు పరిగెత్తారు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తకో, నేను నీకు శత్రువునయ్యాను. నా దగ్గర నుంచి అశ్షూరు నిన్ను కాపాడగలదా? నా దగ్గర నుంచి ఐగుప్తు నిన్ను కాపాడగలదా? శత్రువు ఐగుప్తు అయితే సమస్య లేదు, అశ్షూరు కాపాడుతుంది. శత్రువు అశ్షూరు అయితే పర్లేదు, ఐగుప్తు కాపాడుతుంది. శత్రువు నేనైతే ఐగుప్తు సైన్యం మాంస సంబంధమైన బాహు అంతే, అశ్షూరు సైన్యం మాంస సంబంధమైన బాహు అంతే. వారి గుర్రాలు మాంసమే, వాళ్ళు మాంసమే. బేరు కుమారుడైన బిలాముకి తెలుసు ఆ ఇశ్రాయేలు జాతి ఎలాంటిదో, ఆడు సింహం లాంటిది, అది పండుకొని ఉన్నటువంటి సింహం లాంటిది. దాన్ని రేపితే ఎర్రను చీల్చి రక్తం తాగేంత వరకు వదిలిపెట్టదని ఈయనే ప్రవచించి, ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా సరే అక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి కదా. ఈ మిద్యాన్ రాజులు, ఈ 5 మంది, ఏవి, రేకేము, సూరు, హూరు, రేప, వీళ్ళందరూ రేపుతున్నారు. దాన్ని రేపుతున్నారు. అది లేవక ముందే ఇక్కడి నుంచి బయలుదేరి స్వదేశానికి వెళ్ళిపోవాలని
ఒకవేళ టికెట్ లేకపోయినా సరే తత్కాలంలో అయినా బుక్ చేసుకొని, లేకపోతే అది కూడా లేకపోయినా సరే కంపార్ట్మెంట్లోకి దొంగతనంగా వెళ్ళొచ్చు కదా. అక్కడే పార్టీ చేసుకున్నాడు మనోడు. అక్కడే పార్టీ చేసుకుని ఉంటే ఏం జరిగింది చూడండి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులను, ఏవీని, రేకేమును, సూరును. సూరు అంటే ఎవరు గుర్తొచ్చారు మీకు? మన భారతదేశంలో సూరు అంటే గోడకి కప్పుకి ఉన్న సందు. ఇక్కడ సూరు అంటే రాజు. ఆయన కొస్బీ ఉంది కదా, కొస్బీ నాన్న పేరు ఏం పేరు? సూరు. అంటే యువరాన్ని పంపించాడు అనమాట అటువైపు యువరాజుకి లైన్ వేయడానికి. అంతేనా? సూరు అంటే ఒక రాజు అంట, ఆయన అధిపతి అంట. సూరు రేబను చంపిరి, బేరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. ఇన్ని దర్శనాలు వచ్చి, ఇంత చూసి, ఇంత తెలిసి, అంతకుముందు హెచ్చరించబడి, దూత ఖడ్గం చేత తప్పించబడి, చివరికి గాడిద కూడా చెప్పింది. గాడిద గొంతుతో కాదు, మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించెను అని ఉంటుంది. ఎంత వెసులుబాటు కల్పించే దేవుడు అంటే, ఒకవేళ గాడిద స్వరంతో చెప్తే కొంచెం బొంగురు పోయినట్టు ఉంటుంది, అర్థం కాదని మానవ స్వరంతో మాట్లాడించాడంట గాడిద చేత. అయినా అర్థం కాకుండా ఇంకా అక్కడే పార్టీ చేసుకుంటున్నాడంటే ఏమనాలి? ప్రమాదం అని తెలిసినప్పుడు ఎంత సాధ్యమైతే అంత తొందరగా వెళ్ళాలి. లోతు దేవుడు చెప్పాడు, లోతు వీళ్ళ నాశనం తటస్థించింది, తొందరగా ఏమైనా ఉంటే సర్దుకొని బయలుదేరంటే తెల్లారిందాకా తడవ చేశాడంట. ఆయన ఏం చేశాడు? తెల్లారేంతవరకు తడవ చేశాడు. ఇంకొను తడవ చేయించుండగా ఇక సాధ్యం కాదు కానీ చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా ఎంత ప్రమాదం ఉందో? అంత ప్రమాదంలో వీళ్ళు ఎంత, మనం అంటుంటా తాత్సాకారం చేస్తారని, అంత ఆలస్యం చేశారు. అయినా చేతులు పట్టుకొని లాక్కొస్తే అప్పటికీ వెనుక తిరిగి చూసింది ఆవిడ. ఆ పిన్నిని మరలా చూస్తాను లేదో, ఈ ఆంటీని మరలా చూస్తాను లేదో, ఈ ఆడబిడ్డ మరలా కనబడుతుందో లేదో. పాపం ఆడబిడ్డలతో పాటే అప్పటికే భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అలా బయటికి పరిగెడుతున్నాడు. మరలా ఒక రిక్వెస్ట్, పిటిషన్ ఏంటంటే, ప్రభువా ముసలోని కదా, అయితే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఏం చేద్దాం ఎందుకంటే, అదిగో అక్కడ ఒక చిన్న పల్లెటూరు కనపడుతుంది కదా, అక్కడికి వెళ్తాను, నా కోసం దాన్ని వదిలిపెట్టు. అంతకుముందు మొత్తం 5 పట్టణాలు, అద్మా, సెబోయేము, సోయరు, సొదొమ, గొమొర్రా, 5 పట్టణాలు మొత్తం టార్గెట్. అయినా సరే ఆయన్ను ప్రేమించి సోయర్ను తప్పించాడు. అక్కడికి వెళ్ళి తలదాల్చుకున్నాడు, ఇవన్నీ కాలిపోయాయి. కొద్ది రోజులకి సోయర్లో ఉన్న ప్రజలు చూసి ఈయనకు భయం అనిపించింది. అమ్మో, సొదొమ, గొమొర్రా అంటే వాళ్ళ నాన్నలు ఉన్నట్టున్నారు వీళ్ళని. అక్కడి నుంచి బయలుదేరి మరలా ఆ కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు పారిపో అంటే పారిపోవాలి. ఇక అందులో డిస్కౌంట్లు, ఆఫర్లు అడగకూడదు. ఇక పారిపో అన్నాడు, పారిపోవాలి. లేదు నేను ఆ సోయర్కి వెళ్తానంటే సోయరు సొదొమ గొమొర్రా కంటే దరిద్రం. సొదొమ గొమొర్రాను వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టాల్సిందే. ఉదయం వరకు తడవ చేశాడు. అయితే దేవుడు అబ్రహాం ప్రార్థన విని, సరేలే నీతిమంతుడు కదా, కొన్ని మానవ బలహీనతలు ఉంటాయని అప్పటికి తీసుకొచ్చాడు. అప్పటికి లోతు భార్య ఉప్పు స్తంభం అయింది. బేయరు కుమారుడైన బిలాము ఎందుకు అక్కడే ఉన్నాడు? మిద్యాన్లో ఎందుకు ఉన్నాడు? అప్పటికే మిద్యాను స్త్రీలను ప్రయోగించాడు, మోయాబు స్త్రీలను ప్రయోగించాడు. 24,000 మంది ఇశ్రాయేలు మరణించారు. ఆడు సింహం అని ఈయన ప్రవచించినప్పుడు అది లేవదా? 24,000 మందిని కోల్పోతే ఆ ఆడు సింహం లేవదా? అది ఎర్రను పట్టుకొని రక్తం పీల్చదా? కొన్ని సందర్భాల్లో మనకు సత్యం తెలుసు, కానీ ఎందుకో దాన్ని పాటించం, చచ్చిపోతాం. ఈయనే ప్రవచిస్తాడు. ఏమని ప్రవచించాడు అంటే, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతం వంటిది అగునుగాక అనెను. ఆయన ప్రవచించేటప్పుడు ఏం కోరుకున్నాడంటే, నాకు మరణం వస్తే ఇశ్రాయేలు లాంటి మరణం కావాలి. ఎందుకని? ఇశ్రాయేలు ధర్మశాస్త్రం కలిగిన ప్రజ, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలి, ఇశ్రాయేలు లాగా మరణించాలని కోరుకున్నాడు. కానీ ఎక్కడ చచ్చిపోయాడు? మిద్యానీయులతో పాటు చచ్చిపోయాడు. మిద్యానీయుల మరణాన్ని రుచించాడు. ఎంతటి బాధాకరమైన విషయం కదా. నా దశ, నా అంత్యదశ ఇశ్రాయేలు లాగా ఉండాలి, ఇశ్రాయేలు లాగా మరణించాలి, నీతిమంతుల మరణం కావాలి అని ఆశపడి ఇప్పుడు మిద్యానీయుల శవాలతో పాటు కూలిపోయాడు. అంటే బేయరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపినట్టు ఎంత భయంకరమైన మాట అది. ఆయన ఆశ ఏంటి? ఆయన చనిపోయిన విధానం ఏంటి? చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులను, ఎవీని, రేకేమును, సూరును, హూరును, రేబను చంపిరి. ఎవరు చంపిరి?
ఫీనెహాసు నాయకత్వంలో ఆధ్వర్యంలో 12,000 మంది సైనికులు చంపిరి, 5 మంది రాజులను చంపిరి. యుద్ధం ఎంత పెద్దదో అర్థమైందా? 5 మంది రాజులు, ఒక్కో రాజు దగ్గర 10,000 మంది ఉన్నా సరే, సైనికులు చిన్నగా 10,000 మంది ఉన్నా సరే, 5 మంది రాజులు అంటే 50,000 కదా. మరి వెళ్ళిన సైనికులు ఎంత? 12,000. అసలు మానవ సంబంధంగా ఆలోచిస్తే సరే వీళ్ళే గెలిచారు అనుకుందాం, ఎందుకంటే వీళ్ళు చాలా బలవంతులు అనుకుందాం, బాగా తెలివిగా యుద్ధం చేశారు. ఆ రోజు ఎందుకో వర్షం పడి వాళ్ళకు సరిగ్గా అనుకూలించలేదు, ఏదో ఒకటి మాట్లాడుకుందాం కాసేపు. కనీసం ఒక్క ఇశ్రాయేలుడైనా కోలాలి కదా. ఒక్క ఇశ్రాయేలు కూడా మరణించకుండా మొత్తం మిద్యానీయులు మరణించడం ఏంటి? దైవికమైన యుద్ధం ఇది. ఫీనెహాసు సైన్యం ముందు నిలవబడి ఉన్నాడు. తన వస్త్రాలు సైనికులకు బలాన్ని ఇచ్చే, తన దగ్గర ఉన్న ఊరిము తుమ్మిము సైనికులకి ఆలోచన చెప్పే, ఇలా చేయండి ఇలా చేయండి అని, అంటే దేవుని మార్గదర్శకత్వం చేసాయి. తర్వాత ఫీనెహాసు చేతిలో ఉన్నటువంటి పాప పరిహారార్థ జలం ఇశ్రాయేలు సైనికుల్ని పవిత్రపరిచింది. శవాన్ని తగిలిన ప్రతివాడు పవిత్రీకరించబడుతున్నాడు ఆ పాప పరిహారార్థ జలంతో. పరిశుద్ధమైన ఉపకరణాలు పట్టుకొని ఫీనెహాసు ఆ యుద్ధానికి వెళ్ళి మొత్తం మిద్యాను దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ హతం చేశాడు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలినటువంటి దేశాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలుసు మానవ సంబంధంగా. అయితే ఇశ్రాయేలుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే 20వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు. మీ హృదయమును జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇశ్రాయేలీల ప్రత్యేకత ఏంటంటే యుద్ధం జరిగే ముందు యాజకుడు ముందుకు వచ్చి దేవుని బట్టి ధైర్యం చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి మర్చిపోయినా పర్లేదు, కానీ ఏదైనా దుష్కార్యం పెట్టుకొని పోతే ఖచ్చితంగా మరణిస్తారు, కూలిపోతారు. ఆ రోజు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు యెహోషువ నేతృత్వంలో. చిన్న పట్టణం, ఈ చిన్న పట్టణం మీదకి ఇంతమంది ఎందుకని కొంతమంది వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత తరిమి చంపారు వాళ్ళు. ఎందుకు అని ఏడిస్తే దేవుడు చెప్పాడు, ఆకాను అనేటువంటి సైనికుడు శపితమైన దానిలో తీసుకుని దాన్ని దాచిపెట్టుకున్నాడు ఇంట్లో, కాబట్టి కూలిపోయారు. ఆ ఆకాను తీసుకుని వచ్చి అందరూ సంహరిస్తే, చంపితే, తర్వాత వెళితే హాయి పట్టణం అన్నది చిత్తుగా ఓడిపోయి తగలబెట్టబడింది. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి మరిచిపోయినా ఇబ్బంది లేదు. దావీదు కత్తిని తీసుకుని వెళ్ళా గొల్లియాతు మీదకి. దావీదు కత్తి తీసుకుని వెళ్ళా. ఆశ్చర్యపోయాడు గొల్లియాతు, ఇదేంటి చేతిలో ఏం లేకుండా వస్తున్నావు, చిన్నది ఏదో పట్టుకున్నావు, కత్తిలాగా ఉంది, నేను కుక్క అనుకున్నావా? కత్తి లేకపోయినా పర్లే, అవతల వ్యక్తి చేతిలో ఉన్న కత్తిని మనమే వాడుకోవచ్చు, ఎప్పుడు మనలో దుష్కార్యం లేకుండా ఉంటే. 10వ వచనం, రాత్రి జరిగిన దాని వలన మైలు పడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవలెను. ఎవరైనా కనుక అపవిత్రపరచబడి ఉంటే వాడు బయటికి వెళ్ళిపోవచ్చు. ప్రభు, సైనికులు తగ్గుతారు కదా, తగ్గినా పర్లే, నేను విజయాన్ని ఇస్తాను, నాకు పవిత్రులు కావాలి. ఇశ్రాయేలుల యుద్ధ పద్ధతి ఇలాగుండేది. అందుకని మోషే ఫీనెహాసుకి ఏమి ఇచ్చాడు అంటే, ఫీనెహాసు, ఈ యుద్ధంలో నీవు బల్యాన్ని ప్రయోగించొద్దు, బల్యం వద్దు నీ చేతిలో. షిత్తీములో తెగులు చెలరేగినప్పుడు బల్యం తీసుకున్నావు, తెగులు ఆగిపోయేటట్టుగా చేసావు. ఇప్పుడు బల్యం తీసుకోకు, బల్యం 12,000 మంది తీసుకుంటారు. నీవేం చేస్తావంటే, వాళ్ళు శవాన్ని తగిలినప్పుడు, వారి స్రావాల్ని రక్తాన్ని తగిలినప్పుడు అపవిత్రులు అవుతారు కదా, వాళ్ళను పవిత్రపరచు చాలు. ఈ పాప పరిహార జలాన్ని తీసుకుని వెళ్ళి వారిని పవిత్రపరచు. మిద్యాను యుద్ధంలో పవిత్రంగా ఉంటే గెలుస్తారు, అపవిత్రంగా ఉంటే ఓడిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు వారిని పవిత్రపరచు. ఇది పవిత్రమైన యుద్ధం కాబట్టి, పవిత్రమైన యుద్ధంలో, ఈ దైవికమైన యుద్ధంలో విజయం అన్నది మన శక్తి సామర్థ్యాలను బట్టి రాదు. విజయం అన్నది మనం ఎంత పరిశుద్ధులమి,
ఎంత పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నాం, ఎంత ప్రభువైన యేసుక్రీస్తుని గౌరవిస్తున్నాం అనే దాని మీద మన విజయం ఆధారపడి ఉంటుంది. అది ఫీనెహాసు చేశాడు. ఆ పవిత్రమైనటువంటి ఉపకరణాలు తీసుకుని వెళ్ళడం ద్వారా. ఫీనెహాసు ఆ రోజు యుద్ధంలో మిద్యానీయుల మీద గెలవడానికి కారణమే ఇది. మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి కదా, వాటిలో గెలవాలి అంటే మన చేతిలో ఏముండాలి? ఎప్పటికప్పుడు మన అపవిత్రతని కడుక్కోవలసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మనలను ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులనుగా చేయును. మనం పాపం లేని వారు అని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మనం పాపులమేనా? ముమ్మారు పాపులమే, ముమ్మాటికి పాపులమే, మొత్తంగా పాపులమే. మంచితనం అదేంటో స్పెల్లింగ్ కూడా మనకు తెలియదు కదా. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అంటే ఎల్లవేళలా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే ఈ జీవిత యుద్ధాల్లో గెలవచ్చు, దేన్ని కోల్పోకుండా. ఫీనెహాసు చేసింది అదే. మీరు బల్యాలు ప్రయోగించండి, బల్యాలు తీసుకోండి, మీరు రోషంగా యుద్ధం చేయండి, మిద్యానీయులు మీరు మట్టు పెట్టండి. మీరు అపవిత్రులైతే నేను మిమ్మల్ని పవిత్రపరుస్తూ ఉంటాను. ఇది పవిత్రమైన యుద్ధం. ఈ యుద్ధంలో సైనికుడు పవిత్రంగానే ఉండాలి. నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, మీరు యుద్ధం చేయండి వీరోచితంగా. అంటే మిద్యాను యుద్ధంలో సైనికులు ఎప్పటికప్పుడు పవిత్రపరచబడాలి. వేటితో? పాప పరిహార జలంతో. పాప పరిహార జలం అన్నది ఎలా వస్తుంది? ఎర్రని పెయ్యను చంపి దాంతో ఆ భస్మాన్ని తయారు చేసి దాంతో పాప పరిహార జలాన్ని తయారు చేస్తారు, పారేటువంటి నీళ్లు కలిపి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన గెలిచాడు. ఆ యుద్ధం ఎలా చేశాడు ఆయన అన్నది చూసే కంటే ముందుగా మొదట ఆ యుద్ధాన్ని చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, మన అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేస్తాను. ఆ రోజు ఫీనెహాసు చంపడానికి వెళ్ళాడు, అందరిని చంపాడు, ఎవరిని మిగలు కూడా చంపాడు. అయితే యేసు ప్రభు తాను శిలువ మీద మరణించడం ద్వారా మనల్ని జీవింపజేసాను. ఆ రోజు ఫీనెహాసు మిద్యానీయులు ఎందుకు చంపాడు అంటే వాళ్ళ పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, వారి వ్యభిచారాన్ని బట్టి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విరోధంగా ఉన్నటువంటి దేవుని ధర్మశాస్త్రం మీద ఉన్న ఆ చేవ్రాతని తుడిచివేశాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకోవడం ద్వారా. ధర్మశాస్త్రం దేవుని వ్రేలుతో వ్రాయబడింది. ఏమని? వ్యభిచరింపకూడదు అని. ఎవరు రాశారు ఆ రాతని? దేవుడే రాశాడు. మరి నేను వ్యభిచారం చేసినప్పుడు సాక్షాత్తు దేవుని వ్రేలు నా మరణాన్ని శాసిస్తూ ఉంది. ఆ చేవ్రాతని మేకులతో చేతుల్లో మేకులు కొట్టించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా మనకు విరోధంగా ఉన్నటువంటి ఆ చేవ్రాతను తుడిచివేసి మనల్ని జీవింపజేశాడు. మన అపరాధాలను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. తర్వాత చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ఎవరి ప్రధానులు అధికారులు? ఫీనెహాసు ఎవరెవరిని చంపాడు? ఎవేని, రేకేమును, సూరును, హూరును, రేవను, ఈ 5 మంది ప్రధానుల్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఎవరిని చంపాడు? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఆయుధం లేకుండా చేసేసాడు, వాళ్ళకి బలం లేకుండా చేశాడు. ఎవరు వీళ్ళు ఇంతకీ? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అని అంటాడు కదా. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనబరిచను. అందరిని ఓడించి బాహాటంగా ప్రపంచాన్ని చూపించాడు శిలువలో. ఆయన 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేవడం ద్వారా మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది.
అపవాది ఓడిపోయాడు, అపవాది సైన్యం ఓడిపోయింది. నిరాయుధులుగా చేసి బాహాటంగా కనబరిచాడు, వేడు కనబరిచాడు. అంటే ఎగ్జిబిషన్ పెట్టాడు, ఓడిపోయిన వాళ్ళ ఎగ్జిబిషన్. వాళ్ళు సిగ్గుతో తలదించుకోమన్నారు. అలా ఎగ్జిబిషన్ అందరూ చూస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అర్థమైతే ఓడిపోయినటువంటి అపవాది సైన్యం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు సిలువ అర్థం కాకపోతే అపవాది నన్ను శోధిస్తున్నాడు, అపవాది నన్ను భయపెడుతున్నాడు. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న మా అత్తగారికి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. మీ అత్తగారి పేరు ఏం పేరంటే, మా అత్తగారి పేరు మేరీ. అంటే బాప్తీసం తీసుకుందా? తీసుకుంది, 30 ఏళ్ళు అయింది. మరి 30 ఏళ్ళై బాప్తీసం తీసుకొని దయ్యం పట్టడం ఏంది? బాప్తీసం తీసుకుని 30 ఏళ్ళు అయితే ఇప్పుడు నీ దగ్గరికి దయ్యం రాగలదా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడు కనబరిస్తే, అంత అవమానం చేస్తే యేసుప్రభు శిలువలో అపవాది సైన్యాన్ని ఆయన నమ్ముకొని రాత్రి కల్లో దయ్యం కనిపించిందంట, కల్లో ఏం కనిపించిందంట. అది పగలే కనిపించదు, మేలుకొంటేనే కనిపించదు. కల్లో కనిపించడం ఏంటి విచిత్రం? కాకపోతే పగలే కనిపించదు, దయ్యం ఉంటే కదా నా ఉద్దేశం ఏంటి? దానికి శరీరం ఉండదు, దయ్యానికి శరీరం ఉండదు. శరీరం లేకపోతే గాలే మనకు కనిపించకపోతే ఇక దయ్యం ఎట్ట కనపడుతుంది? మామూలు గడితో కనిపించింది, కల్లో కనిపించిందట దయ్యం. అందుకని నిద్ర మేలుకొని భయపడుతుంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు. దయ్యానికి భయం మనం అంటే, అది మనకు తెలియకపోయినా సరే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అక్కడ రాయన మాట చూడండి, శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకి. వేడుక అంటే తెలుసా? నా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళే దారిలో చింతమాను ఉండేది. నాకు తెలిసి మనందరం స్కూల్కి వెళ్ళే దారిలో చింతమానులు ఖచ్చితంగా ఉంటాయి, చాలా మట్టుకు ఉంటాయి కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు చింతకాయ తినాలని లేకపోయినా, జలుబు చేసినా దాని మీద రాయి వేస్తే కానీ మనసు ఒప్పుకోదు కదా. అలా ఏంటంటే రోజు దాని మీద రాళ్ళు వేయడం, కొట్టడం ఇలా చేస్తూ ఉంటే ఆయన కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా ఆయన ఉంటాడు కదా. ఒకరోజు ఆయన మాట వేసాడు, దాక్కొని ఉన్నాడు. యథావిధిగా వెళ్ళాం, యథావిధిగా రాళ్ళు తీసుకున్నాం. వాటిని తినాలని ముచ్చటేం కాదు, అదో సరదా. దాని మీద రాయి వేయాలి, ఆయన తరుక్కోవాలి, పరిగెత్తాలి, ఆయన నోటికి వచ్చినాక బండ బూతులు తిట్టాలి, ఆయన తిట్టే కొద్దీ ఎంజాయ్ చేయాలి ఆ బూతులన్నింటినీ. మీరు కూడా చేశారా? ఇది రోజు వ్యవహారం మాకు. రోజు అంటే ఆ చింతకాయల కాలం, రోజు అంటే ఎలా ఉంటాయన్న చింతకాయలు అనకండి. ఆ చింతకాయల సీజన్ వస్తే అవి చిన్న చిన్న పువ్వులు వచ్చినప్పుడు దగ్గర నుంచి అది పండి మాగేంత వరకు అదే పంచాయితీ. ఆ చెట్టు కింద చింతకాయల కంటే మేము వేసిన రాళ్ళు ఎక్కువ ఉంటాయి. అక్కడ రాళ్ళు అయిపోయి వేసేటప్పటికి బ్యాగులు ఎత్తుకుని పోతాం, బుక్కులతో పాటు ఎత్తపోతాం, రాళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ రాళ్ళు అయిపోయాయి అన్నీ. ఆ కట్ట ఉంటుంది, కట్ట అవతలు పడ్డాయి వెళ్ళి రాళ్ళు వేసే కొద్దీ. ఇంటి దగ్గర నుంచి రాళ్ళు మోసుకొని పోవడం. ఒకరోజు మాట వేశాడు, ఒకరోజు తనుకుంటే ఒకటి దొరికాడు, మా తమ్ముడు ఒకటి దొరికాడు. దొరకగానే ఏం చేశాడు తెలుసు ఆయన? ఆ చింతమానం కట్టేశాడు. అలా ఉదయం కట్టేస్తే సాయంకాలం దాకా వాడు ఏడుస్తుంటే అలాగే ఉన్నాడు. ఎందుకంటే మాకు బుద్ధి రావాలని. మొత్తానికి పెద్దలు వచ్చారు, ఏదో అంటే భయపెట్టి కొంచెం విడిపించుకొని వచ్చాడు. మరుసటి రోజు మరలా ఏం చేస్తాం? దాన్ని బాహాటంగా కనబరచడం అంటారు. బాహాటంగా అంటే కట్టేయడం, చెట్టుకి నిరాయుధులుగా చేసి, విడిపించుకోవడానికి లేకుండా చేసి, ఇలా చేతులు వెనక్కి కట్టేసి చెట్టుకు కట్టేస్తే ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉన్నాడు తప్ప. అలా యేసుప్రభు శిలువలో జయోత్సవం చేత అపవాదిని, ప్రధాని అందరినీ ఓడిస్తే, మరణాన్ని, పాపాన్ని. ఇప్పుడు మనం అంటాం, నా కల్లో దయ్యం కనిపించింది, మా అత్తగారికి దయ్యం పట్టింది, మమ్మల్ని దయ్యం ఆవహించింది, అన్ని దయ్యం కబుర్లు చెప్తూ ఉంటారు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడితే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే మన దగ్గరికి దయ్యం రాదు. దానికి భయం మనం అంటే, పిల్లి నిద్రపోతుంది అనుకోండి, మంచం కింద పిల్లి నిద్రపోతుంది. అనుకోకుండా పెద్ద గండు ఎలుక ఒకటి వచ్చింది, పిల్లిని చూసింది. ఏంటి దాని పరిస్థితి? బీపీ 120 దగ్గర నుంచి ఎక్కడ పోతుంది? 420 పోతుంది. అది నిద్రపోతుంది కదా పిల్లి అంటే. అది నిద్రపోయినది పిల్లే, ఇది ఎలకే. మరి ఎలకే పిల్లిని చూస్తే అంత భయం వచ్చి అంత బీపీ పెరిగిపోతే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని ఓడించి బాహాటంగా కనబరిస్తే సిలువలో,
ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనల్ని చూస్తే దయ్యానికి ఏమనిపించాలి? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన మీద అపవాది ప్రభావం ఉండదు, అయితే శోధిస్తుంది, కానీ మనల్ని నడిపించలేదు, మనల్ని ఆడించలేదు, లోకాన్ని ఆడించినట్టుగా. ఎందుకంటే మనం దాని శత్రువులమే. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకుంటే నేను లోకాన్ని జయించానంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని ఓడించాడు. నేనేం చెప్తున్నాను అంటే, ఫీనెహాసు పరిశుద్ధమైన ఉపకరణాలు తీసుకుని వెళ్ళి మిద్యాను ప్రధానమైనటువంటి ఏవిని, రేకెమును, సూరును, హూరును, రేబను ఓడించి మొత్తం మగవారిని అందరినీ సమూలంగా నాశనం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సెలువులో మనకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను, సేవరాతను తుడిచిపెట్టి, మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను తుడిచిపెట్టి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. అపవాదిని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. ఆ రోజు 12,000 మంది సైనికులు ముందర నిలవబడ్డానికి ఫీనెహాసుకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే, ఫీనెహాసు బల్యంతో పొడి చంపాడు కాబట్టి, కొజ్బీని, జిమ్రీని, ఇది ఆయన అర్హత. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఈ అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయడానికి యేసుప్రభు అర్హత ఏంటి అనంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పుట్టాడు. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా నీవు ధన్యురాలువే, నీవు గర్భవతి కాబోతున్నావు అనగానే, అయ్యో ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరుగని దాననే. మరియా ఇది సాధారణమైన జన్మ కాదు, సాధారణమైన వ్యక్తి కాదు పుట్టబోతూ ఉన్నది. సర్వోన్నతిని ఆత్మ, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఎలాగైతే మేఘం మనల్ని ఆవరించినప్పుడు మనకేమీ కనిపించదు, అలా పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, పరిశుద్ధుడు అనబడతాడు. ఎందుకని? మామూలు స్త్రీ పురుషుల కలయికలో యేసుప్రభు పుట్టలేదు అంటే, అలా స్త్రీ పురుషుల కలయికలోనే సర్వప్రపంచం వచ్చింది. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు కదా, ఆదాము నుంచి. అలా వచ్చినటువంటి మానవులందరిలో ఆ ఆదాము అవిధేయత పరిపాలిస్తూ ఉంది. చివరికి ధర్మశాస్త్రం తీసుకున్న మోషే మీద కూడా మరణం ప్రభుత్వం చేసింది. మోషే మరణించాలంటే అర్థం ఏంటి? పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం చేయకపోతే మరణం వస్తుందా? మరణం రాదు పాపం చేయకపోతే. నేను మరణిస్తాను అంటే అర్థం ఏంటి? నాలో పాపం ఉంది. నువ్వు మరణిస్తావు అంటే అర్థం ఏంటి? నీలో పాపం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని మరణించాడు కదా, మరి ఆయనలో పాపం ఉందా? ఆయనలో పాపం లేదు, పాపంగా చేయబడ్డాడు. మనందరి ఉగ్రతను ఆయన మీద వేసుకోవడం ద్వారా పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన మరణించాడు. ఒకవేళ యేసు ప్రభు ఆ గెత్సమని తోటలో ఆ ఉగ్రతను తాగివేయకుంటే ఆయన మరణించడు. ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం. పాపం లేనప్పుడు మరణం లేదు. ఆదాము హవ్వతో దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తింటే మీరు నిశ్చయముగా మరణిస్తారు. ఒకవేళ హవ్వ తినేసింది, ఆదాము తినలే, ఆదాము మరణిస్తాడా? ఆదాము మరణిస్తాడా? మరణించడు. ఒకవేళ ఆదాము తిన్నాడు, హవ్వ తినలే, హవ్వ మరణిస్తుందా? మరణించదు. పాపం చేస్తేనే మరణం వస్తుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని గంటది. పాపం లేకపోతే మరణం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎందుకు? ఆయన ఆదాము వరసలో, ఆదాము స్వభావంలో పుట్టలే ఆయన. కనుక పుట్టబో బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, పరిశుద్ధుడు అనబడతాడు. మొట్టమొదటి అర్హత యేసు ప్రభుకి శిలువ మీద ప్రాణం పెట్టడానికి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు 30 సంవత్సరాల వరకు ఎలా ఉన్నాడు? మనుషుల యొక్క దయలోను, దేవుని యొక్క దయలోను, జ్ఞానంలోను అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఫిజికల్గాను, స్పిరిచువల్గాను ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. ఒక్క తప్పు చేయలే యేసు ప్రభు. ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చి, ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అనిగా చెప్పింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. అప్పటికే ఆయన ఎందు ఆనందిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యోగా సమాజం మధ్య నిలవబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎవరైనా అనగలరా ఈ మాట?
చాలామంది ఏమనుకుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏంటంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన పాపం ఎలా చేస్తాడు, చేయలేడు ఆయన అనేటట్టుగా అనుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు అంటే మానవులు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. మనం రక్త మాంసాల్లో ఉన్నాం కదా, మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో రక్త మాంసంలోకి వచ్చినటువంటి యేసు ప్రభువు కూడా అలాంటి ఆలోచనలే రావాలి, వస్తాయి. ఎందుకంటే ఈ రక్త మాంసాల స్వభావమే అది. యేసు ప్రభువుకి ఆకలి అయిందా? అయింది. యేసు ప్రభు దప్పిక అయిందా? అయింది. యేసు ప్రభువుకి నిద్ర వచ్చిందా? వచ్చింది. యేసు ప్రభువుకి ఏడుపు వచ్చిందా? వచ్చింది. మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయో యేసు ప్రభువుకి అలాంటి ఆలోచనలు వచ్చాయి. అయితే యేసు ప్రభువుకి మనకి తేడా ఏంటంటే, ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోవాలి. యేసు ప్రభు మానవాతీతుడిగా ఆయన రాలే. అబ్రహాము సంతాన స్వభావం అంటే అబ్రహాం పిల్లలు అరణ్యయాత్రలో ఎన్నిసార్లు దేవుడి మీద తిరుగుబాటు చేశారు తెలుసు కదా. కానీ యేసు ప్రభు చేయలే. 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తమును అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయముల్లో, అన్ని విషయముల్లో అంటే అన్ని విషయములలో యేసు ప్రభు తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను, మనలాంటి వాడు కావలసి వచ్చెను. మీ ఇష్టం, ఏ ఆలోచన పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇక్కడ అన్ని విషయాల్లో యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. తాను శోధించబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు కానీ పాపం చేయాల, శోధనకు లొంగలే. మనం శోధించబడతాం, పాపానికి లొంగుతాం. అలాగని యేసు ప్రభు దేవదూతల స్వభావం ధరించుకున్నాడు అనడానికి వీలు లేదు. ఎందుకని ఆయన మనలాంటి రక్త మాంసాలు కలిగినటువంటి మానవుడిగా వచ్చాడు. 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయాల్లో మనం ఎలా శోధించబడతామో అలా శోధించబడ్డాడు. కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడంట. కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇక్కడ ఏమన్నాడు భక్తుడు అంటే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేయడానికి అర్హుడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితంలో పాపం లేదు, అలాగని ఆయన శోధించబడలేదు అనే దానికి వీలు లేదు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో అపవాది ఆయన్ని ఎన్ని సందర్భాల్లో శోధిస్తాడో. ఇశ్రాయేలు 40 సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, ఎంత శోధించారు దేవుని కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో 40 దినాలు ఆకలి ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది వచ్చి ప్రతి రాయిని ఎలా చూపెడుతుందంటే చూడడానికి రొట్టున్నట్టే ఉంది. అది యేసు ప్రభు ఎదురుగా రాళ్ళు కనపడుతున్నాయి. ఎలా కనపడుతున్నాయి? అవి కొంచెం నొక్కులుగా ఉన్నాయి. అలా ఎండబడినప్పుడు ఒకచోట వెలుతురు కనపడుతుంది, ఒకచోట చీకటి కనపడుతుంది. అలా రొట్టె కాలినప్పుడు ఎలాగుంటుందో అలా కనిపిస్తున్నాయి. ఆ రాళ్ళను చూస్తే రొట్టెలేమో తినాలి అనేంత ఆకలి. రొట్టెలా కనపడుతున్నాయి కదా, రొట్టెలు చేసుకోవచ్చు కదా. యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు అని ఎప్పుడన్నాడు తెలుసా? 40వ రోజు. మనం 4 రోజులు ఉంటే తెలుస్తుంది ఆ మాటలో ఎంత తీవ్రతుందో అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. అంతా కాదు, కొంచెం అర్థమవుతుంది. 4 రోజుల దాకా ఉంటాం మనం. ఈ మధ్య ఉపవాసాలు వచ్చాయి క్రైస్తవ సమాజంలోకి. ఎలాంటి ఉపవాసాలు తెలుసా? ఉదయాన్నే ఇడ్లీ తినరంట, ఆరెంజ్ జ్యూస్ ఒకటి, యాపిల్ జ్యూస్ ఒకటి, కొద్దిగా పాలు, 2 యాపిల్ స్లైసెస్, ఉపవాసం అంటారా. మధ్యాహ్నం భోజనం తినరంట, ఒక టీ, రాత్రి భోజనం చేయరంట, కొద్దిగా స్నాక్స్ ఏమైనా తింటారంట.
అలా 40 రోజులు ఉపవాసం ఉంటారంట. చూసారా ఎంత అద్భుతమైన ఉపవాసం. ఎందుకు ఇలాంటి ఉపవాసం అంటే, మరి మాకు బీపీ ఉండలే, మాకు షుగర్ ఉండలే. మరి షుగర్ బీపీ ఉన్నప్పుడు ఎవడు ఉండమన్నాడు? ఏమని పేరు పెట్టారు తెలుసా? ఉపవాసం 2 రకాలంట. బైబిల్లో వెతకండి, ఉండవు. బైబిల్లో ఒకే రకమైన ఉపవాసం, కానీ ఇప్పుడు 2024 ఉపవాసం 2 రకాలంట. ఏంటవి అని అడిగితే, ఒకటి పాక్షికమైన ఉపవాసం, రెండవది సంపూర్ణమైన ఉపవాసం. పాక్షికం అంటే ఇప్పుడు చెప్పానే, ఆరెంజ్ జ్యూస్ ఒకటి, యాపిల్ జ్యూస్ ఒకటి, వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి, ఇది పాక్షికం. పాక్షికం అంటే హాఫ్ తింటాం. సంపూర్ణం అంటే మేము చేయలేమండి, మాకు షుగరు, వయసు అయిపోయింది, మేము ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకోవాలండి, కాబట్టి సంపూర్ణమైన ఉపవాసం ఉండలేం. మీరు యవనస్తులు కదా, మీరు ఉండండి. యేసు ప్రభుని 40 రోజులు శోధిస్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. చనిపోయిన పర్లే, నీ మాట వినను అన్నాడు యేసు ప్రభు. శోధించబడ్డాడు, 40 రోజులు ఉపవాసం ఉండేంతగా శోధించబడ్డాడు. మనకి 3 రోజులు భోజనం లేకపోతే ఇక నీకు నాకు కచ్చా, వద్దు నువ్వు నాకు. తర్వాత ఆయన్ని ఒక ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి ఏం చూపెట్టింది? లోకరాజ్యాలు చూపించింది, భోగభాగ్యాలు చూపించింది, ఆనందం, సుఖభోగాలు అన్నీ చూపించింది. యేసుప్రభు ఏమనాలి? యేసుప్రభు అన్నాడు, నీవు నాకు సాగిలు పడితే వీటన్నిటి నీకు ఇస్తా. యేసుప్రభు అన్నాడు, నీ దేవునికి మాత్రమే సాగిలు పడాలి, ఆరాధించాలని రాయబడింది. ఎన్ని విధాలుగా శోధించినా సరే యేసుప్రభు లొంగలే. అన్ని విషయాల్లో మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి శిలువ మీద యుద్ధం చేయడానికి యేసుప్రభు అర్హత సాధించాడు. ఆ రోజు ఫీనహాసు పరిశుద్ధమైన ఉపకరణాలను ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, శవాన్ని తగిలి అపవిత్రులైతే వారి మీద పాప పరిహార జలాన్ని చిలకరించడానికి. యేసు ప్రభు శిలువ మీద యుద్ధం ఎందుకు చేశాడు అంటే, మరణం అనేది లేకుండా చేయడానికి. తేడా అర్థమైందా? ఫీనహాసు పరిశుద్ధమైన ఉపకరణాల్లో ఆ తెల్లటి వస్త్రాలు కానీ, ఆ ఊరిము తుమ్మిము కానీ, ఆ పాప పరిహార జలాన్ని కానీ ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, అపవిత్రపరచబడతారు, శవాన్ని తగిలితే అపవిత్రపరచబడతారు. కాబట్టి శవం వలన అపవిత్రత వస్తే దాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళాడు ఈయన. యేసుప్రభు ఎందుకు శిలువ మీద యుద్ధం చేశాడు అంటే, మరణం అనేది లేకుండా చేయడానికి. పాత నిబంధనలో ఎంత ప్రధాన యాజకుడైనా, ఎంత గొప్పడైనా సరే శవాన్ని తగిలాడా అపవిత్రుడు అంతే. శవాన్ని తగలనంత వరకే పవిత్రుడు. కాబట్టి శవాలను గమనిస్తూ నడవాలి, శవాన్ని గమనిస్తూ నడవాలి, సమాధులు గమనిస్తూ నడవాలి. ఉత్తినే అంటుంటారు కదా, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడవకూడదు అనమాట. ఎక్కడ శవం ఉందో, ఎక్కడ ఎముక ఉందో, చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, కుక్కలు కానీ ఏమైనా చచ్చిపోయి చిన్న చిన్న ఎముకలు ఎక్కడైనా దుమ్ములో పడిపోయి ఉంటాయి. పొరపాటు దాని మీద కాలు వేసినా 7 రోజులు ఆఫర్ ఉంటుంది. 7 రోజులు మీరిన తర్వాత పుట్టుకొని పోతాడు. ఎందుకు? అట్టివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 3వ రోజు పాప పరిహార జలాన్ని చిలకరించుకోవాలి, 7వ రోజు చిలకరించబడాలి, తర్వాత స్నానం చేసి మరలా పాలెంలోకి రావాలి. ఇది పద్ధతి. అందుకని ఎర్రని పేను వెతికి మరి దాన్ని భస్మాన్ని తీసుకొని, ఇదొక ప్రొసీజరు యేసు ప్రభు వచ్చేంత వరకు. ఒకవేళ పొరపాటుగా నడిచి పొరపాటుగా తగిలి ఏదైనా చేస్తే చనిపోతాడు. ఎందుకని? ఇశ్రాయేళ్ల సమాజం అన్నది పరిశుద్ధమైన సమాజం. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞల్ని నుదుటిని బాస్కెలా కట్టుకోవాలి, మణికట్టుకు కట్టుకోవాలి, ద్వారబంధాల మీద రాయాలి, ఊరి గౌన్ల మీద రాయాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు నా మాటలను కూర్చి మాట్లాడాలి, అభ్యసింపజేయాలి. అభ్యసింపజేయాలంటే ముందు మనకు రావాలి కదా. కాబట్టి ఇశ్రాయేలు జాతిలో ఉన్నటువంటి వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండడానికి వీలులే, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి వీలులే. అడుగులు వేసేటప్పుడు నేను దేన్ని తొక్కుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంతటి అపవిత్రత శవం. ఆ శవం వలన అపవిత్రతని తప్పించడానికి ఫీనహాసు వెళ్ళాడు పరిశుద్ధమైన ఉపకరణాలు తీసుకొని మిద్యాని మీద యుద్ధానికి. ఈ 12,000 మంది యుద్ధం చేస్తారు, నీవు మాత్రం యుద్ధంలో అపవిత్రుల్ని పవిత్రపరచు పాప పరిహార జలాన్ని బట్టి. మరి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద యుద్ధం ఎందుకు చేశాడు? మరణమే లేకుండా చేయడానికి. అందుకని మీరు కొత్త నిబంధన చూస్తే యాయిరు కుమార్తె చనిపోయింది, యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడు? తల్లి తాకుమే అన్నాడు. చిన్నదాన్ని లే అంటే లేచి కూర్చుంది. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళకూడదు పాత నిబంధన ప్రకారంగా. మరీ దగ్గర బంధువులు అయితే వెళ్ళొచ్చు, వారి వలన అపవిత్రత కలుగు చేసుకోవచ్చు, అక్కడ పర్మిషన్ ఉంది. అపవిత్రత కలుగు చేసుకున్నా సరే మరలా పాప పరిహార జలాన్ని ప్రోక్షించుకోవాలి, 7 దినాలు కడగా ఉండాలి. యేసు ప్రభు
యాయేరు కుమార్తె మరణిస్తే వెళ్ళాడు, తల్లి తాకుమే చిన్నదానా లే అన్నాడు. లేచిన తర్వాత భోజనం పెట్టండి అని బయటకు వచ్చాడు. అపవిత్రుడు అయ్యాడా? అపవిత్రుడు కాలే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటికి రా అన్నాడు. అపవిత్రుడు అయ్యాడా? యేసుప్రభు అపవిత్రుడు కాలే, వాళ్ళు సజీవులు అయ్యారు. నాయన్ అనే గ్రామానికి వెళ్ళాడు, ఒక పాడి మీద ఒక పడుచువాన్ని మోసుకుంటూ వస్తున్నారు. యేసుప్రభు వెళ్ళి పాడిను ముట్టగానే ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు తప్ప యేసుప్రభు అపవిత్రుడు కాలే. ఫీనాసు యుద్ధానికి వెళ్ళింది శవం వలన అపవిత్రతను తొలగించడానికి, పాప పరిహార జలంతో. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టింది మరణాన్ని లేకుండా చేయడానికి. అందుకనే ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. యేసుప్రభు పునరుద్ధానంలో పాపపు ముళ్ళు, మరణపు ముళ్ళు విరవబడింది. కనుకనే తర్వాత అపోస్తలులు చనిపోయిన వారిని బ్రతికించారు. పాత నిబంధనలో ఏంటంటే ఫీనాసు వెళ్ళు, 12,000 మంది యుద్ధం చేస్తుంటారు కదా, మిద్యానీయులు అపవిత్రులు కదా, వాళ్ళు బ్రతికుండగానే అపవిత్రులు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అపవిత్రులు. కాబట్టి పొరపాటును తగిలినా, కావాలని తగిలినా, ఎలాగైనా తగలాల్సి వస్తుంది. యుద్ధం అన్న తర్వాత శవాల మధ్య నడవాల్సి వస్తుంది, రక్తం చిందించబడుతుంది. కాబట్టి సైనికుల్ని పవిత్రపరచడానికి పరిశుద్ధమైన ఉపకరణాలు తీసుకుని వెళ్ళు అని మోషే చెప్పాడు. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే, మొత్తం ప్రపంచం అంతా అపవిత్రులే, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే. ఏదా ఒక్క సంఘమేనా? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అందరం అదే స్థితి. యేసుప్రభు దగ్గరికి ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి, యేసుప్రభు మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను. యేసుప్రభు అన్నాడు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుని నీవు వచ్చి నన్ను వెంబడించు. అందరు మృతులేనా? అందరు మృతులే, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పాప ప్రపంచంలోకి వచ్చాడు అంటే బ్రతికి ఉన్న శవాల మధ్యకి వచ్చాడు. తాను అపవిత్రుడు కాలే, తనను తగిలిన ప్రతి ఒక్కరూ పవిత్రులయ్యారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ పవిత్రులయ్యారు. ఎన్ని రోజుల్లో? 3వ రోజు ఒకసారి, 7వ రోజు ఒకసారి, అలా చిలకరించబడితే కాదు, తగలగానే పవిత్రులయ్యారు, తగలగానే సజీవులయ్యారు. ఫీనహాసు మిద్యాను మీద యుద్ధానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే తాను వ్యభిచారాన్ని సహించడు. కాబట్టి తన చేతిలో పరిశుద్ధమైన ఉపకరణాలు మోసుకొని వెళ్ళడానికి అర్హత సాధించాడు. ప్రభువైన యేసుక్రీస్తు సెలువులో ప్రాణం పెట్టడానికి అర్హత ఏంటంటే ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన శోధించబడిన శోధనలో ఎక్కడ పాపానికి తావివ్వలే. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పదే పదే ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ 40 రోజుల్లో గెలిచి చూపించాడు. 40 సంవత్సరాల వైఫల్యం 40 రోజుల్లో గెలిచి చూపించాడు. అపవాదిని బ్రతికుండగానే ఓడించాడు యేసు ప్రభు. అంతవరకు అపవాది ఆదాం మొదలుకొని అందరిని శోధించింది, అందరిని పడవేసింది. ఏదో సందర్భంలో చివరికి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించే దావీదును కూడా పడేసిందా? పడేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని పడేయలేకపోయింది. దావీదు నిద్రపోతూ ఉంటే సాయంకాలం నిద్ర లేపింది. దావీదు కరెంటు పోయినట్టుంది, ఏసీ ఆగిపోయింది, కొంచెం పైకి వస్తే చల్లగా గాలి ఉందని పైకి రప్పించింది. పైకి వస్తే ఏమైంది? టాప్పని పడ్డాడు, అయిపోయింది కదా. యేసు ప్రభుని కొండ మీద తీసుకుని వెళ్ళి చూడు ఈ ప్రపంచ వైభవం, ఆ కోటలో కూర్చోవడానికి, ఆ సింహాసనాలు ఎక్కడానికి ఎన్ని తలలు పోయో తెలుసా, ఎంత రక్తం పారిందో తెలుసా, నీకు ఉచితంగా ఇస్తా, పోటీ లేకుండా ఇస్తా, యునానిమస్గా ఎలక్ట్ అవుతావు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తావు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు నమస్కారం పెడితే చాలు. యేసు ప్రభు దాన్ని అంగీకరించలే. ఇలా అపవాది శోధనను మొట్టమొదట ఓడించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అక్కడ శోధన ఓడించాడు, సెలువులో దాని తలను చేతకు దొక్కాడు, దాని బలమైనటువంటి మరణాన్ని ఓడించాడు, జీవాన్ని అక్షయతను వెలుగులో తీసుకొచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఫీనహాసు పరిశుద్ధమైన ఉపకరణాలు తీసుకుని వెళ్తే తనది కానటువంటి ఎర్రని పెయ్య భస్మం ఆ నదిలో పారేటువంటి నీళ్లు తీసుకుని వెళ్తే ప్రభు అయిన యేసుక్రీస్తు తన సొంత శరీరం అనేటువంటి ఉపకరణాన్ని పరలోకం నుంచి తీసుకొచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, ఫీనహాసు పరిశుద్ధమైన ఉపకరణాలను ఒకవైపు వెండి బోర్లు, ఇంకోవైపు ఈ పాత్రను కానీ తాను వేసుకున్నటువంటి బట్టలను కానీ వీటితో పరిశుద్ధపరచడానికి మిద్యాను యుద్ధం మీదకి వెళ్ళాడు. యేసు ప్రభు ఉపకరణం ఏంటంటే ఆయన శరీరమే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి ఎందుకు శరీరాన్ని ధరించాల్సి వచ్చింది ఆ వాక్యం అంటే అదే ఉపకరణం.
మరణమే లేకుండా చేసే ఉపకరణం ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమే. ఆయన శరీరమందు మన పాపాన్ని అంతటిని అనుభవించడం ద్వారా మరణమే లేకుండా చేశాడు. లాజరును పిలిచే సందర్భంలో మార్త ఏడుస్తుంది. వద్దు ప్రభువా, ఇప్పటి చనిపోయి 4 రోజులు అవుతుంది, వద్దు ప్రభువా, ఆ రాయిని దొర్లించదు ప్రభువా అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, మార్త, జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే జీవాన్ని పునరుద్ధానాన్ని. నా యందు ఎవడైనా విశ్వాసం నుంచి మరణిస్తే వాడు మరణించినను తిరిగి లేస్తాడు. జీవాన్ని అక్షయతను వెలుగులో తీసుకొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఫీనాస్ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి ఎంత తేడా ఉంది? ఆయన చేతిలో ఉన్న పరిశుద్ధమైన ఉపకరణాలు శవము నుంచి, అపవిత్రత నుంచి తప్పిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరం మరణాన్ని మృంగివేస్తుంది. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానంలో మరణం ఓడిపోయింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వరమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ రోజు ఫీనాస్ చేతిలో ఉన్నటువంటి ఆ పాప పరిహార జలం వారిని పవిత్రులుగా చేసింది తాత్కాలికంగా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి, అది శవం నుంచి వచ్చేటువంటి అపవిత్రత మాత్రమే కాదు. ఇప్పుడు శవం నుంచి అపవిత్రత ఏం రాదు, వెళ్ళడానికి ఏమి సందేహపడకండి. లక్ష్యంగా వెళ్ళండి, శవాన్ని మోయండి, శవాన్ని తగలండి, శవం మీద పడి ఏడవండి, ఏమీ కాదు. అన్న మనం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేయొచ్చు అన్న అంటే, ఆకలి అయితే తిను, ఇబ్బంది ఏంటి? పెద్ద ప్రశ్న అనమాట. అన్న చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళొచ్చా? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరు రావద్దు, నువ్వు చచ్చిపోవు. వాళ్ళ పూజ పునస్కారాలకు సంబంధించినటువంటి, విగ్రహాలకు సంబంధించినటువంటి వాటిని తినం మనం. మిగతా అవన్నీ చేయొచ్చు, మనమే వండొచ్చు, మనమే వడ్డించవచ్చు, మనమే ఎక్స్ట్రా తినొచ్చు, ఇంటికి కూడా పట్టుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా తినొచ్చు, ఏం కాదు. ఎందుకంటే రేపు మనం చచ్చిన తర్వాత ఎవడో రావాలి కదా, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం పాత నిబంధన కింద లేవు, కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధన ఏంటంటే శవాన్ని యేసుప్రభు తగిలితే శవం తిరిగి బ్రతికింది, అపవిత్రత యేసుప్రభుకి రాలే, యేసుప్రభులో జీవం శవంలోకి వెళ్ళింది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి, ఏ పాపమైనా పెట్టుకో, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడగనటువంటి పాపం ఏది లేదు, ఒక్క పాపం తప్ప. ఆ పాపం ఏంటంటే యేసుప్రభు రక్తాన్ని వ్యతిరేకించామనే పాపానికి విరుగుడు లేదు. యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించినంతకాలం ప్రతి పాపం క్షమించబడుతుంది. యేసుప్రభు రక్తాన్ని వద్దనుకుంటాం చూసావా, ఆ పాపానికి క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి, నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చాలా జాగ్రత్త వినండి. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఫీనాస్ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు ఏం చేశాయి? విగత జీవులుగా ఉన్నటువంటి వారి నుంచి పవిత్రీకరించాయి, శవాల నుంచి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి, ఏది కష్టం? నిర్జీవ క్రియలు, జీవం లేని పీరుగులు లాంటి క్రియలు ఉన్నాయి మనలో, అలవాటు కదా. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పాప పరిహార జలంలో ఈ వెసలుబాటు లేదు. పాప పరిహార జలం ఏం చేయగలుగుతుందంటే, శవాన్ని తగిలితే ఆ అపవిత్రత నుంచి మాత్రమే తప్పించగలుగుతుంది 7 రోజుల్లోపు, అది కూడా. కానీ యేసుప్రభు రక్తం అంట నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్టుగా, జీవం కలిగిన దేవుని సేవించేటట్టుగా మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎన్ని ఎర్రని పేగులైతే యేసుప్రభు ఒక రక్తపు బొట్టుకి సమానం. ఎంత పాప పరిహార జలం అయితే, ప్రపంచం నిండా సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పాప పరిహార జలం అయినా సరే యేసుప్రభు ఒక రక్త బొట్టుకి సమానం. ఫీనాస్ చేతిలో పరిశుద్ధమైన ఉపకరణాలు మిథ్యాను యుద్ధంలో శవాలు తగిలినటువంటి సైనికుల అపవిత్రతను పోగొట్టడానికి అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలోనికి వచ్చి పాపులమైన మన మధ్య తిరిగి, బ్రతికి ఉన్నటువంటి శవాలమైన మన మధ్య తిరిగి ఆయన రక్తాన్ని శిలువ మీద చిందించాడు. అపవాదితో, పాపంతో, మరణంతో యుద్ధం చేశాడు ఆ శిలువ మీద. అలా ఆయన చిందించిన రక్తం అన్నది
మన నిర్జీవ క్రియలు విడిచిపెట్టేటట్టుగా, ప్రతి పాపం నుంచి మనం కడిగేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించాడు. కొత్త నిబంధన ఫీనెహాసు. ఈ వారం అంతట్లో మనం ఎక్కడైనా తప్పిపోయామేమో, ఏదైనా నిర్జీవ క్రియలో పాలుభాగస్తులమయ్యామేమో, అపవిత్రులమయ్యామేమో, మరొకసారి మన లోపలికి మనం తొంగి చూసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేయవేద్దాం. మనల్ని మనమే విమర్శించుకుంటే మనం తీర్పుకు లోనుగాం. ఒకవేళ ప్రభువే విమర్శ చేస్తే, తీర్పు తీరిస్తే మనం తట్టుకోగలమా? మనకంత సామర్థ్యం ఉందా? కాబట్టి ఈ వారమంతలో తప్పిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవు నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు. ఫీనెహాసు చేతిలో ఉన్నటువంటి పాప పరిహార జలం తాత్కాలికంగా వారిని పవిత్రపరిచింది 7 రోజుల వరకే. కానీ నాలో అనేకమైన నిర్జీవ క్రియలు, నా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం కలిగినటువంటి దేవుని సేవించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రాణత్యాగాన్ని ఈ వారంలో నేను అపవిత్రపరిచాను, నేను వెక్కిరించేటట్టుగా ప్రవర్తించాను. ప్రభువా నన్ను క్షమించండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నన్ను నూతనపరచండి అని పాపాలు ఒప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలోనూ రక్తంలోనూ చేయవేద్దాం, మోకరిద్దాం.